సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. ట్విట్టర్ లో అయితే ఒక వింత ఫోటో కనపడింది అన్న నాకు. ఇది చూడండి, రూ 170 కోట్లు లంచాలు తీసుకొని కరెంటు బిల్లు పెంచినందుకు సన్మానం. అది ఏంటి సన్మానం? ఎందుకు చేయాలి సన్మానం? అసలు సన్మానం చేయాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నాకు శాలువా కప్పాలి, నాకు ఒక అవార్డు కూడా ఇవ్వాలి. అంటే చలికాలం ఏమో శాలువా కప్పాలి. సిబిఐ నుంచి మంచి అవార్డు ఇవ్వాలి, FBI నుంచి కూడా మంచి అవార్డు ఇవ్వాలి. ఆయనకి మంచి శాలువా కప్పి ఇక్కడ నుంచి FBI తీసుకెళ్లాలి. సో ఇలాంటివన్నీ జరగాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా చేయటమే కాకుండా రోడ్లు గాని ఎక్కడ అవినీతి అనేది ప్రపంచవ్యాప్తం చేసినటువంటి ఏకైక సీఎం గా మొన్నటి వరకు మన భారతదేశానికే ఈ అవినీతి ఉంది అనే మాత్రమే అనుకునేవాళ్ళం. ఇప్పుడు అమెరికా నుంచి కూడా మనకి ఏమంటారు చూసావు, గ్రేట్నెస్, అవినీతి ఆరోపణ అగ్రస్థానం నుంచిలో నిల్చున్నటువంటి వ్యక్తి. అదానీ నుంచి దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచం రూపంలో తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం అని చెప్తే నా పేరే ఉన్నా రాశారా? సీఎం అంటే 5 ఏళ్ల పాటు ఈయనకి ఎవరైనా ఉన్నారేంటి? అంటే మంత్రులు వాళ్ళకి వెళ్ళక అధికారులు, అంటే ఈయనకు కూడా అధికారం లేదా? 5 ఏళ్ల పాటు ఇక్కడ గత ప్రభుత్వంలో చాలా క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్లు ఇచ్చింది, పలానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీఎం కి అని. పైగా అదంతా 2000 కొన్ని కోట్లు, 2100 కోట్లు ఎంతో ఉన్నాయి అవినీతికి సంబంధించి. మరి ఈయనకే ఒక సీఎంకే 1750 కోట్లు ఇచ్చామని చెప్పి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మెన్షన్ చేయలే, కానీ మరి సీఎం అంటే ఎవరు ఆంధ్రప్రదేశ్ కి గత 5 ఏళ్లుగా ఉన్నది? జగన్మోహన్ రెడ్డి అంతే కదా, అది ఎవరికైనా తెలుసుగా. మరి ఈయన ఎందుకని నా పేరు చెప్పారా నేను అవసరమైతే ఇప్పుడు ఆ ఛానల్ మీద పరువు నష్టం దావేస్తా, ఈ ఛానల్ మీద పరువు నష్టం దావేస్తా, వాళ్ళ మీద పరువు నష్టం దావేస్తా అని ఈయన అంటాడు. ఈయన సాక్షి ఛానల్లో తెలుసా అసలు నీకు? ఆయన పేరేంటో, పెద్ద మనిషి, చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన. సిబిఐ కూడా ఎవరికి రాజకీయ నాయకులకి వత్తాసు పలకడం, చంద్రబాబు గారికో లేదంటే మోదీ గారికో లేదంటే సోనియా గాంధీ కనుసన్నల్లో నడుస్తుంటది. FBI కూడా అలాగే చేస్తుందేమో. FBI అమెరికా వాళ్ళని కూడా వీళ్ళు మేనేజ్ చేసేసారేమో. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని గాని ఆయన సీఎం గా ఆయన ఆంధ్రప్రదేశ్ లో చేసిన అవినీతి మీద చేయాలి అని చెప్పి. అంటే ఆరోపణలు ఏదొచ్చినా గానీ ఎదుటి పార్టీ మీద తోసడం. అంటే ఇక్కడ సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న వెనకాల కొంతమంది అనుచర గణం గాని, నీకు గాంధీ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తప్పన్నా గాంధీ తప్పు అని చెప్పేస్తారు. ఓకేనా? అంత ప్రేమ. యేసు ప్రభు వచ్చి చెప్పినా కూడా మా జగనన్నే దేవుడు, నువ్వెవరని అడుగుతారు. ఏ దేవుడు వచ్చి చెప్పినా, ఈశ్వరుడు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా మాకు మాత్రం జగనన్నే. మారే ప్రసక్తే లేదా? వాళ్ళని కూడా మీరు మార్చేశారంటారు అవసరమైతే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాళ్ళందరినీ, యేసు ప్రభుని మీరు డబ్బులు ఇచ్చి కొనేశారంటారు, లేదంటే ఇంకొకళ్ళని కొనేశారంటారు, ఈశ్వరుని కొనేశారంటారు, ఇంకొకళ్ళని కొనేశారంటారు, FBIని కూడా కొనేశారంట. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఏది ఎవిడెన్స్ లేకుండా FIR ని ఫైల్ చేయరు. 100% వాళ్ళ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది. దీని మీద మీరిచ్చే ఆన్సర్ ఏంటి అని అడిగారు. ఇవ్వకపోతే, దీని మీద మీరు ఒప్పుకోకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కూడా కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ 2 కంబైన్ అవి చేస్తున్నాయని చెప్పి ఒక వింత సమాధానం అయితే చెప్పారు ప్రెస్ మీట్ లో. అంటే దాని అర్థం పరమార్థం ఏంటో నాకు అర్థం కాదు. ఇలాంటి చాలా ఉన్నాయి. చాలా ఆణిముత్యాలు అప్పట్లో దొర్లుతూ ఉన్నాయి. అంటే రాసిచ్చేవాళ్ళు గబుకుని తెలుగులో, ఇంగ్లీష్ లో ఒకటే పదాన్ని రాసిచ్చారు. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఒక ఆణిముత్యాలు అనేవి అప్పుడప్పుడు అలా దొరుకుతూ ఉంటాయి. అవి ఒకటా రెండా, అలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాపం ఆయన తప్పు లేదండి. ఆయనకి ఏంటంటే రాసిత్యం చదవటం అనేది ఆయనకి ఆనవాయితీ. అలాంటి మరి రాసినోడే తప్పు అయితే పాపం ఆయనది ఎలా తప్పు అవుతుంది? సో అది మనం తప్పు అట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్ఫెక్ట్ గా చదివాడు. ఆయనకి మరి రాసి పర్ఫెక్ట్ రీడర్ అంతే మరి. సో జగన్మోహన్ రెడ్డి గారికి కరెంటు ఛార్జీలు బాధం, బస్సు ఛార్జీలు పెంచం, అన్ని ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం అని చెప్పినటువంటి 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో ఇష్టం వచ్చినట్టు గుప్పించినటువంటి హామీలు చూసాం. మరి గత 5 ఏళ్లుగా 9 సార్లు కరెంటు ఛార్జీలు ఎందుకు మోపారు ప్రజల మీద? ఎందుకు పెంచాల్సిన అవసరం ఉంది? పైగా
మీరు 1750 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసం ప్రజల మీద ఇంత దారుణమైనటువంటి భారాన్ని మోపి పెంచుతారా? ఇదేనా మీ మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి చెప్పుకునేటువంటిది? ఇదేనా? అది కాక 2000 కంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తే పథకాలు తీసేస్తారట. కరెంటు బిల్లు, మీ ఇంటికి ఏసీ ఉంటే కరెంట్ నీకు నెక్స్ట్ ఇది ఉండదు, రేషన్ కార్డే ఉండదు. అవును. అసలు నీ ఇంట్లో గప్పున నువ్వు కష్టపడుతున్నావు, మీ ఇంట్లో ఎవరికో బాగాలేదు, వాళ్ళకి కొంచెం ఒక ఏసీ కొనుక్కోవాలనుకున్నావు, కష్టపడో ఇంకోటో అప్పు తెచ్చుకునే కొంటారు ఎవరైనా. ఈఎంఐలు పెట్టి ఏసీ కొనుక్కుంటారు, ఏదో కనీసం ఉందాంలే అని చెప్పి. కాసేపు ఎండాకాలం ఉన్నోళ్ళు, రేకుల షెడ్లో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు అలవాటు పడుతున్నారు. అవునండి. సో అలా అలవాటు పడినప్పుడు పిల్లల కోసమో ముసలోళ్ళ కోసమో పెట్టుకుంటే కరెంట్ కట్టు. నేను బ్యాచిలర్ అన్న, ఫాస్ట్ గవర్నమెంట్ లో నాకు వచ్చిన కరెంట్ బిల్ 5000. నాకు ఉండేది ఒక రైస్ కుక్కర్, ఒక ఫ్యాన్, ఒక టేబుల్. ఇవన్నీ మాకు అనవసరం అండి. ఏసీ ఉందా లేదా, నీకు బైక్ ఉందా లేదా, నీకు కార్ ఉందా లేదా? కార్ ఎందుకు ఉంటది? నువ్వు బయట క్యాబ్ నడుపుకోవచ్చు, కిరాయి దొరుకోవచ్చు, ఇంకోటి దొరుకోవచ్చు, ఏదైనా చేసుకో, నాకు అనవసరం. నీకు కార్ ఉంది కట్టు, నీకు బైక్ ఉంది కట్టు, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, దూరం వెళ్తున్నావా, నీకు ఆ బండి మీద నీకు జీవనోపాధి ఉందా అనేది ఇవన్నీ చూడరు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అనవసరం అండి, కట్టు అంతే. నీకు పథకాలు కట్టు, ఇంకోటి దీని బదులు ఆటో కొనుక్కుంటే అది కూడా కట్టు అంటాడు. ఫైన్ల రూపంలో కట్టు, అది కూడా ఆ రకంలో యూనిఫామ్. పెట్రోల్ ఛార్జీల్లో దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ఛార్జీలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండేది. అన్ని మనకి ఒక రకంగా కాదు, అన్నిటిని కూడా అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి నాయకుడు. అవినీతిలో కూడా నెంబర్ 1 ప్లేస్ లోనే ఉంది ఆంధ్రప్రదేశ్. గంజాయిలో తెలుసుగా, గంజాయి మన భారతదేశంలోనే చెప్పాలంటే ప్రపంచంలో కూడా నెంబర్ 1 లో ఉండొచ్చేమో. ఇండియాలో అయితే నెంబర్ 1. మొన్నే మనం చూసాం, మన ఇద్దరం అనుకుంటా చూసాం. కల్తీ మధ్యలో కూడా నెంబర్ 1 చనిపోయారు. అవినీతి అక్రమంగా సంపాదించిన సీఎంల్లో నెంబర్ 1. ఓకేనా? అసలు అవినీతిలో ఆంధ్రప్రదేశ్ మీద పనిచేయడంలో నెంబర్ 1. ఇంకా ఇన్ని ఇచ్చిన మరి ఆయనకి అవార్డు ఎవరా, సన్మానం చేయరా? ఏంటండి ప్రజలు ఎంత దారుణంగా ఉంటే ఎలాగా? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని సన్మానించాలి. ఆల్రెడీ ప్రజలు సన్మానించి 11లో కూర్చోబెట్టారు. అది 11 కాదు, ఆయనకి 11 కాదు. ఆయనకి అవసరమైతే ఆ 11 పక్కన 1 తీసేసినా కూడా, 1లో ఉన్నా కూడా ఆయన అంతే. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ప్రజలు ఆలోచించుకోవాలి. ఏంటంటే ప్రజలు ఆయన్ని ఎంతలా తీసుకొచ్చారు, ఎంత అద్భుతంగా చూపించారు అనేది, ప్రజల కోసం ఎంత చేసినటువంటి వ్యక్తి, దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంగా నిలిచినటువంటి వ్యక్తిని ఒకటి కాదు ఎంత ఇచ్చినా సరే ఆయనలో మార్పు చెందదు. మొన్న ఎక్కడో లండన్ యూనివర్సిటీలో హూ ఇస్ ద కరప్షన్ నెంబర్ 1 అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినపడింది. వెనకాల ప్రొజెక్ట్ రేస్ మరి చూపించారు. అవును, నేను కూడా చూసాను. సో మరి అంత మన ఆంధ్రప్రదేశ్ ఘనత సాధించినటువంటి వ్యక్తులని మీరు సన్మానించకపోతే ఎలాగండి? ఇది అవమానం. చేయాలి పక్క. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆ భారతదేశ అవినీతి పరులకి ఇది అవమానం. మీరు దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి పరులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. ఎన్నుకున్న తర్వాత ఆయనకి సన్మానం చేయాలి. ఆయన్ని FBI గాని, CBI గాని, ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి అన్ని పోల్స్ అన్ని కూడా ఆయన్ని జాగ్రత్తగా సన్మానించి ఆయన మంచి స్టేజ్ లో ఉన్నతమైనటువంటి అవినీతి స్థానంలో కూర్చోబెట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అన్న.